వర్ధమాన ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. బ్రిటన్ రాజభవనంలో దొంగలు పడ్డారు. బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ కుటుంబానికి చెందిన విండ్సర్ క్యాజిల్లో దొంగలు పడి ఒక ట్రక్ బైక్ను వెతికెళ్లినట్లు తెలుస్తుంది. అణు భాండాగారం సిద్ధం చేయండి, కిమ్ ఆదేశాలు. అపరిమిత స్థాయిలో అణ్వస్త్రాలను తయారు చేయాలని కిమ్ జోంగ్ ఉన్ తన సేవలను ఆదేశించారు. దీంతో కొరియా ద్వీపకల్పంలో సరికొత్త ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. భాజపాలో చేరిన ఆప్ మాజీ నేత కైలాష్ గెహ్లోట్ నేడు భాజపాలో చేరారు. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆప్నకు ఈ షాక్ తగిలింది. ఆరని మంటలు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస తీవ్ర రూపం దాలుస్తుంది. శనివారం రాత్రి ఒక మంత్రి ఎమ్మెల్యేలు ఇళ్లకు అల్లరి మూకలు నిప్పు పెట్టింది. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసి దుండగులు ఆ తర్వాత నిప్పంటించారు. ముగ్గురు భాజపా, ఒక కాంగ్రెస్ నేత ఇళ్లపై దాడి జరిగింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి నైతిక విలువలు వదిలేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బారాస కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బారాస ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు. వేములవాడ అభివృద్ధికి 127.65 కోట్ల మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు 76 కోట్లు కేటాయించింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం 47.85 కోట్లు మంజూరు చేసింది. బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల వరకు డ్రైనేజీ నిర్మాణానికి 3.8 కోట్లు కేటాయించింది. ఈవీ రై విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్త. రోడ్డు ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100% మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని, ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అమలుకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దిశ చట్టం పనిచేసే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. నమస్కారం పెడదామన్న జగన్ అసెంబ్లీకి రావడం లేదు. రోజు 1 గంట సమయం మాట్లాడే అవకాశం కల్పిస్తామని జగన్కు లిఖితపూర్వకంగా హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తారేమని తెదేపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ప్రసక్తే లేదు, మంత్రి గొట్టిపాటి. వైకాపా హయాంలో విద్యుత్ శాఖలో 1.29 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పిఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దీనివల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయన్న వినలేదని చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.